మనకు అనేకమైనవి శ్రేష్టమైనవి ఉన్నాయి. మనకు వస్తువులు శ్రేష్టమైనవి అనుకుంటాం, ఆహారము శ్రేష్టమైనది అనుకుంటాం, వస్త్రాలు శ్రేష్టమైనవి అనుకుంటాం, వాహనాలు శ్రేష్టమైనవి అనుకుంటాం. కానీ దేవుడు అన్నిటినీ శ్రేష్టమని అనడు. ఒకే ఒక్క దానిని శ్రేష్టం అంటాడు. ఏమిటో తెలుసది? భక్తి కలిగిన వ్యక్తి యొక్క జీవితమే దేవునికి శ్రేష్టమైనది. ఇప్పుడు ఆ శ్రేష్టమైన వారిని ఏమంటాడు తెలుసా? వారే నాకు కేవలం కేవలం ఒకే ఒక్కటి ఏంటి తెలుసా? వారే నాకు ఇష్టలు. గట్టిగా చప్పట్లు కొట్టండి. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారే నాకు ఇష్టలు. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకుతావా? నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతికితే అసలు నీ బ్రతుకులో ఇప్పటి వరకు అలుముకులు ఉన్న ఈ చీకటులన్నీ తొలగిపోతాయి. మబ్బు పట్టినప్పుడు అంత చీకటిగా అనిపిస్తుంది. సూర్యుడు వెలుతురు అలా రాగానే మబ్బంతా విడిలిపోతుంది. అలాగే నీ బ్రతుకుల్లో ఉన్న బాధలన్నీ నా యేసయ్య దగ్గరకు వచ్చావు కదా, మొత్తం మబ్బిడినట్టు ఇడిలిపోతాయి. హల్లెలూయా! మబ్బిడినట్టు ఇడిలిపోతాయి.